మనం అనేక సార్లు నాకే ఎందుకు ఇట్లా అవ్వాలి, నా జీవితం ఎందుకు ఇలాగా, నాకే ఎందుకు ఈ ఫెయిల్యూర్, యూ సీ దిస్ ఇస్ డిస్కరేజ్మెంట్. ప్రశ్న అనేక సార్లు అపవాది పుట్టిస్తూ ఉంటాడండి. నీ పరిస్థితి ఇంతే, నీ జీవితం ఇంతే, నీ గతి ఇంతే, నువ్వు ఇంతే. ఎలాంటి తలంపులు ఎవరికైనా కలుగుతున్నాయా? దేవుడు చెప్తున్నాడు, నింపుకో, నింపుకో, నీ కొమ్ముని నింపుకో. దేవుని వాక్యంలో ఆ రీతికి జరిగిన వ్యక్తి ఉన్నాడా అన్నదప్పుడు ఒక గొప్ప వ్యక్తి ఉన్నాడండి, చాలా గొప్ప వ్యక్తి. ఎందుకంటే చిన్ననాటి నుండి దేవునికి సమర్పించిన వ్యక్తి, చిన్ననాటి నుండి దేవుని కొరకు బ్రతికిన వ్యక్తి, చిన్ననాటిలోనే తల్లి పాలు విడిచిన వెంటనే దేవుని ఆలయంలోకి తీసుకొచ్చి పెట్టింది. ఎవరా బిడ్డ? సమూయేలు. మనం చూస్తాము, గొప్ప యాజకుడి దగ్గర ఈ బాలుడు ఎదిగాడు. ఆ బాలుడి జీవితం చిన్ననాటి నుండి ఆలయంలోనే ఎదిగాడు. గొప్ప ప్రవక్తగా మారాడు, గొప్ప వ్యక్తిగా మారాడు, యాజకుడిగా మారాడు. అండ్ హియర్ ఈజ్ ద గ్రేటెస్ట్ మ్యాన్ హూ హ్యాడ్ అథారిటీ అన్నదప్పుడు ఈయన ఉంటాడు. ఎందుకంటే ఆయన నోటి నుండి వచ్చే ఒక్క మాట కూడా వ్యర్థంగా ఒక్క మాట కూడా పోలేదంట. తన జీవిత కాలంలో తన పలికిన ప్రతి మాట హ్యాడ్ పవర్. వాట్ ఎ లైఫ్! అంత గొప్ప వ్యక్తి సమూయేలు. కానీ సమూయేలు జీవితాన్ని ఒక్కసారి చూస్తే ఆయన జీవితంలో కూడా బాధ అంటూ కలిగిందా, వేదన అంటూ కలిగిందా, ఏడవలసిన అవసరం వచ్చిందా? ఒకరోజు 2 రోజులు ఏడుపు కాదు, కాలాలు, సీజన్స్ హి హాడ్ టు క్రై. వై సచ్ అ మ్యాన్ ఆఫ్ గాడ్? అంత గొప్ప దైవజనుడైన సమూయేలు ఏడవలసిన అవసరం ఏంటి? ఈరోజు మనం కూడా కొన్ని విషయాలు ఏడుస్తూ మనకు అర్థం కాదండి, వాట్ ఈస్ గోయింగ్ రాంగ్. సమూయేలు 3 సార్లు లేకపోతే 3 అభిషేకించినట్లుగా కనబడుతుంది, 3 ఫెయిల్ అయినట్టుగా కనబడుతుంది. అంటే ఆయన అభిషేకించిన విధానం తప్ప ఆయనలో అధికారం లేదా, లేకపోతే దేవుని చిత్తం కాకుండా అభిషేకించాడా? నో. దేవుని నియమం ప్రకారమే, వాక్కు ప్రకారమే, దేవుని చిత్త ప్రకారమే అభిషేకించాడు. బట్ అభిషేకించబడిన వ్యక్తులు ఫెయిల్ అయ్యారు. ద అనాయింటెడ్ లాస్ట్. తప్పు ఎవరిది? సమూయేలుదా? సమూయేలుది కాదు. అభిషేకం పొందుకున్నట్టుగా జీవించకుండా అభిషేకాన్ని పాడు చేసుకునేవారు, పోగొట్టుకునేవారు తప్పు. ఈరోజు మీరేదో చేస్తారేమో మీ జీవితంలో, మేబీ యు ఆర్ డూయింగ్ సంథింగ్ ఇన్ యువర్ లైఫ్ దట్ యు నీడ్ టు రిసీవ్ ద బ్లెస్సింగ్. కానీ మీరు చేసే పనికి, ఎవరో చేసిన పొరపాటు, ఎవరో చేసే కార్యాన్ని బట్టి మీరు బాధపడుతున్నారేమో. అయ్యో నా పని ఇట్లా అయిపోయింది, నేను చేసింది ఇట్లా అయిపోయింది. దేవుడు మిమ్మల్ని ఎక్కడగడు. మీ పని అంతా దేవుడు చెప్పింది చెయ్యాలి, చేయమన్న రీతిగా చేయాలి, హృదయ శుద్ధిని కాపాడుకోవాలి. ఈరోజు లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ స్టక్ ఇన్ లైఫ్ థింకింగ్ ఇట్ ఈస్ అ ఫెయిల్యూర్. నా కుటుంబం ఫెయిల్యూర్, నా ఉద్యోగం ఫెయిల్యూర్, నా వ్యాపారం ఫెయిల్యూర్, నా చదువులు ఫెయిల్యూర్, నా కెరియరే ఫెయిల్యూర్. దేవుడు మాట్లాడుతున్నాడండి, యు బెటర్ గెట్ రెడీ. నువ్వు సిద్ధపడాలి. దేనికి? నీ కొమ్ముని తైలంతో నింపుకోవాలి, కొమ్ముని తైలంతో నింపుకోవాలి. దేవుడు సమూయేలుతో ఈ మాట చెప్తాను ముందు. మొదట ఏం జరిగిందో కొంచెం రివైండ్ చేద్దామండి. 1 సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. సమూయేలు వృద్ధుడైనప్పుడు, సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా నియమించాను. అంటే ఆయనకి పెళ్ళి అయింది. ఆయనకి ఎంతమంది ఉన్నారు పిల్లలు? 2. అతని జ్యేష్ఠ కుమారుని పేరు యోవేలు, రెండవ వాని పేరు అబీయా. యోవేలు, అబీయా 2 పిల్లలు ఉన్నారు. వారిద్దరిని ఏమని నియమించాడంట? న్యాయాధిపతులు. ఇంగ్లీష్ బైబిల్లో చూస్తే యాజ్ పర్ ద ట్రెడిషన్, న్యాయాధిపతులు. తండ్రి తర్వాత నెక్స్ట్ ఇన్ అపాయింటెడ్ యాజకులుగా, న్యాయాధిపతులుగా. ఆ రోజు న్యాయాధిపతులు అనేటప్పుడు ప్రధాన యాజకులు న్యాయాధిపతులుగా నిలబడేవారు. దేవుడు ఇచ్చిన అభిషేకం. న్యాయాధిపతులు ఇంకా లాస్ట్ చూస్తే చాలా మంది అనుకుంటారు చివరి న్యాయాధిపతి సమూయేలు అనుకుంటారు. కాదు, వీళ్ళిద్దరు దే బోత్ హ్యాడ్ ద అపాయింటింగ్, విచ్ మీన్స్ అనాయింటింగ్. ఎందుకంటే ఒక వ్యక్తిని ఆ స్థానంలో నిలబెట్టాలంటే పాత నిబంధనలు అంతట్లో యాజకులు అన్నదప్పుడు, పరిచారకులు, లేవీలు అన్నదప్పుడు, ప్రవక్తలు అన్నదప్పుడు, ఇట్ ఇస్ కింగ్స్, రాజులు అన్నదప్పుడు ప్రతి ఒక్కరిని అభిషేకించాలి. ఎవ్రీబడి నీడ్స్ అనాయింటింగ్. నూనె వేసి అభిషేకించాలి. అంటే అభిషేకించాడు సమూయేలు. ఎవరిని అభిషేకించాడు? పెద్ద కొడుకు పేరేంటి?
యోవేలు. రెండో కొడుకు పేరేంటి? అబీయా. అబీయా. ఇద్దరు ఎవరి పిల్లలు? సమూయేలు సొంత పిల్లలే. సమూయేలు తన జీవిత కాలంలో తన గురుగారు పిల్లలను చూడలేదా? చిన్ననాటి నుండి గురుగారి దగ్గర పెరిగిన బిడ్డ, ఆలయంలోనే పెరిగాడు. ఏలీ యాజకుడు, ప్రధాన యాజకుడు. ఆ ప్రధాన యాజకుడు కుమారులు ఇద్దరు, ఎవరు వారి పేర్లు ఏంటి చెప్పండి? హోఫనీ ఫినెహాసు. హోఫనీ ఫినెహాసు వారు ఇద్దరు ఉన్నారు. ఇద్దరు వారు చేసిన చెడు పనులు, భ్రష్ట పనులు, దుష్ట పనులు, దేవుని ఆలయంలో వారు స్వార్థానికి వారు చేసిన కార్యాలు దేవుని కోపాన్ని రేపిందంట. వారు దిక్కుమాలిన చావు గురించి సమూయేలుకి తెలీదా? ఎందుకంటే వారి స్థానాన్ని రీప్లేస్ చేశాడు కదా ఆయన. ఎందుకంటే ఏలీ తర్వాత ఏలీ కుమారులు రావాలి వాస్తవం అన్నా, కానీ ఇద్దరు చచ్చి ఊరుకుంటే దేవుడు ఎవరిని నిలబెట్టారు? సమూయేలుని నిలబెడితే మనం గమనిస్తామండి, సమూయేలుకి అంతా తెలుసు. ఏలీ గురించి తెలుసు, ఏలీ కుమారుల గురించి తెలుసు, ఏలీ కుమారులని ఏలీ ఖండించలేదు అనేది తెలుసు. ఆయన కుమారులు ఎలా పెంచుంటాడు అంటే పెంపకం బాగానే ఉంది, వారు పెరిగింది బాగానే ఉంది, వారికి పోస్ట్ ఇచ్చినప్పుడు కూడా వారు బాగానే ఉన్నారు, వారిని అభిషేకించినప్పుడు కూడా, వారి న్యాయాధిపతులకు అభిషేకించినప్పుడు కూడా వారు బాగానే ఉన్నారు. దే హావ్ బీన్ అనాయింటెడ్. కానీ ఇప్పుడు చదవండి బైబిల్లో, వీరు బెయేర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండిరి. అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక, అతని ప్రవర్తనను అనుసరింపక అంటే నాన్నకలాగా పిల్లలు రాలేదు, నాన్నకలాగా బిడ్డలు జీవించలేదు. ధనాపేక్షులై అక్కడ ప్రారంభమైంది. మనీ ఈజ్ ద రూట్ కాజ్ ఫర్ ఆల్ ఈవిల్. ఏంటంట ఈరోజు డైలాగ్ చెప్పాలంటే, డబ్బు బుద్ధుల్ని మార్చేస్తుంది, డబ్బు మనుషుల్ని మార్చేస్తుంది, డబ్బు భార్య భర్తలను వేరు చేస్తుంది, డబ్బు ఇంటిని పాడు చేస్తుంది, ఇంటిని కుటుంబంలో సమాధానం లేకుండా అందరిని వేరు చేసి పడేస్తుంది. డబ్బు మనుషులు చూడండి, డబ్బు పిచ్చి, డబ్బు కొరకు ఏమైనా చేస్తారు. ఫర్ మనీ దే వుడ్ డూ ఎనీథింగ్. పిల్లల్ని కూడా అమ్మేస్తారు. అలాంటి వారు ఉన్నారు ఈ తరంలో కూడా చాలామంది ఉన్నారు, ఇంకా ఎక్కువగా ఉన్నారు. డబ్బు కొరకు దేహాన్ని అమ్ముకునే వారు ఉన్నారు, డబ్బు కొరకు అమ్ముడిపోయే బ్రతుకులు ఉన్నారు, పాపం చేస్తానికి సిద్ధము. డబ్బు, దేవుడిచ్చిన అధికారము, దేవుడిచ్చిన అభిషేకము, దేవుడిచ్చిన ఆశీర్వాదము, దేవుడిచ్చిన నడిపింపు, దేవుడి ఆలయంలో పెరిగిన విధానము, దేవుని సేవకుడి ద్వారా నడిపించబడిన విధానము అంతా మర్చిపోయారు ఈ పిల్లలు. వారిద్దరిని అభిషేకించిన సమయాలకి ఎలా ఉంటుంది? అభిషేకించిన తర్వాత వారేమో డబ్బు పిచ్చి పట్టిందంట, ధనాపేక్ష. దేవుడు వాక్యం చూస్తేనండి, ఇక్కడ సమయాలను చూస్తే ఆయన కుమారుల్ని ఆయన అభిషేకించారు, వారు తప్పులు దొరపోయారు. మనుషులు వచ్చి వారి నిర్ణయాన్ని వారు తీసుకుని, మాకు దేవుడు వద్దు, నువ్వు వద్దు, మాకు రాజు కావాలంటున్నారు. మనం గమనిస్తున్నామండి, ఆయన దేవుని దగ్గర అడుగుతున్నాడంట. ఏమని చదువుతామండి? మాకు న్యాయము తీర్చుటకే రాజును నియమింపమని వారు అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండిన కనుక సమూయేలు యెహోవాను ప్రార్థన చేసెను. అయ్యా, ఇంకా నాకు వద్దు ప్రభా, నాకు అవదు ప్రభా, నా పని అయిపోయింది ప్రభా, నా పిల్లలు పనికిరారు ప్రభా, ఇంకా మాకు అవదలే, కానీ వారికి ఏం కావాలో చూసుకో, టేక్ కేర్ ఆఫ్ దెమ్, టేక్ కేర్ లార్డ్, వారి పని ఏదో నువ్వే చూసుకో ప్రభు అనేటప్పుడు ప్రభు ఏమంటున్నాడు చూడండి. అందుకు యెహోవా సమూయేలునకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటికీ ప్రకారము జరిగింపుము. వారు నిన్ను విసర్జింపలేదు కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. అంటే నిన్ను మాత్రం కాదయ్యా, నన్ను కూడా విసర్జించారయ్యా. వారు నన్ను విసర్జించి ఇతర దేవతలను పూజించి, నేను ఐగుప్తులో నుండి వారిని రప్పించిన నాటి నుండి నేటి వరకు తాము చేయించు వచ్చిన కార్యములన్నిటి ప్రకారముగా వారు నీడలను జరిగించుచున్నారు. వారు చెప్పిన మాటలను అంగీకరించుము. వారు చెప్పిన వారికి నేను వద్దని ఇప్పుడు కాదు, ఎప్పటి నుండో చేస్తా ఉన్నారు. ఇప్పుడు ధైర్యం వచ్చింది బయటకు చెప్తానికి. ఇది ఎప్పటి నుండో ప్రారంభమైంది, ఇప్పుడు రాత్రికి ప్రారంభమైంది కాదు. నేను కాదని, నా స్థానంలో వేరొక దేవుడు ఉండకూడదు అంటే, నేను తప్ప నీకు వేరొక దేవుడు ఉండకూడదు అన్నదప్పుడు నేను కాదని ఇంకా వేరే పెట్టుకున్నారయ్యా. ఈరోజు రాత్రికి వచ్చిన నిర్ణయం కాదు, ఇది ఎప్పటి నుండో ప్రారంభమైన ప్లాన్. ఏ భార్య భర్తగా రాత్రి గొడవ వచ్చి పొద్దున విడాకులు అడగరు, నాట్ పాసిబుల్. ఏ ఇంట్లో ఏ బిడ్డ రాత్రి గొడవ వచ్చి ఇంకా నేను వెళ్ళిపోతున్నాను, నేను బయటికి వెళ్ళిపోయాను అనడం.
దెర్ ఆల్ ఎక్కడో మాట పడుతుంది, ఎక్కడో ఒక తలంపు ప్రారంభమవుతుంది, ఎక్కడో కొంచెం లెగుస్తుంది, ఎక్కడి నుండో కొంచెం మండుతుంది, ఎక్కడిదెక్కడదో హృదయంలో పెట్టుకుంటే ఆ రోజు అన్నావు చూడు, ఆ రోజు చేసావు చూడు, ఆ రోజు మాట్లాడావు చూడు, ఆ రోజు జరిగింది చూడు, ఆ రోజు వాళ్ళందరి ముందు చేసావు చూడు, అక్కడ నుండి బ్రీడింగ్. దేవుడు అంటున్నాడు వాళ్ళ సంగతి ఈరోజు కాదు, వారు ఎప్పుడు నుండో చేసిన పని నేను చూశానులే, వారికి ఏం కావాలో చేసుకోండి. ఎందుకంటే గాడ్ ఈస్ అ గాడ్ హూ గివ్స్ అస్ ఫ్రీ విల్. మనకి స్వతంత్రతనిచ్చే దేవుడు అండి, మనకి స్వేచ్ఛనిస్తాడు దేవుడు. జీవం మరణం ఏది కావాలో కోరుకో. దేవుడు మనల్ని ఎవరిని దాడి చేయడు, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇట్లా ఉండాలి, నువ్వు ఇట్లా బ్రతకాలి, నువ్వు ఇదే తినాలి, అట్లా కాదు. ఇట్లుంటే నువ్వు బాగుపడతావు, ఇట్లుంటే నాశనం అవుతావు. ఇది జీవము, ఇది మరణము, ఏది కావాలో కోరుకో. ఈరోజు కూడా మనుషుడికి ప్రతి ఒక్కరికి స్వతంత్రత ఉంది. ఈరోజు మీరు జీవితంలో చేసే ప్రతి దానికి మీకు స్వతంత్రత ఉంది. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ ఫర్ యువర్ చాయిసెస్, యువర్ యాక్షన్. మీరు చేసే నిర్ణయాలకి మీరే బాధ్యత. మనుషులు ఇంకోళ్ళు ఎవరు నేను నేరాలు మోపుకోండి. నీవు చేసిన చాయిస్ని బట్టి నీవు అనుభవిస్తున్నావు. ఇక్కడ సమయాల పరిస్థితి అనుకుంటానండి, ఆయన ఎలాగ ఉంటుంది. నేనేం తప్పు చేశాను ప్రభువా? నేనా నా బిడ్డలు సరిగా పెంచలేదు, సరినే కదా పెంచాను. న్యాయబద్ధులు చేసేటప్పుడు కూడా వాళ్ళు బాగానే ఉన్నారు కదా, బాగలేకపోతే నేను ఎందుకు చేసి ఉండేవాడిని? వీళ్ళకేమైంది ప్రభా? వీళ్ళకి సరినే కదా ఉన్నాను. నేను నీ పక్షాన నిలబడి వారి పక్షాన నీ దగ్గర విజ్ఞాపన చేసి నేను చేసింది సరినే కదా చేశాను, నేనేం తప్పు చేశాను? దేవుడు అంటున్నాడు, అందుకనే సమయంలో వాళ్ళు నిన్ను మాత్రం కాదే నన్నే విసర్జించారు. వారికి నువ్వు కాదు ప్రాబ్లం, నేను ప్రాబ్లం. వారు నీతో కాదు ప్రాబ్లం, దేర్ ఇష్యూస్ విత్ మీ. నేను కాదని వేరే దేవతలను తెచ్చిపెట్టుకున్నారు చూడు, అక్కడే ప్రారంభమైంది ప్రాబ్లం. కానీ ఇప్పుడు డైరెక్ట్గా డైవర్స్ అడుగుతున్నారు. నేను రాజుకుంటా ఇష్టం లేదంట, నేను నీ ఏళ్తాం ఇష్టం లేదంట, నేను అధికారంలో ఉంటా ఇష్టం లేదంట, నేను రాజు కాదని ఇంకొక మనుషుడు రాజు కావాలంట. లేకపోతే దేవుడు ఎప్పుడు అలాగనే ఉంటాడండి. నీకు అలా కావాలా తీసుకో. యేసు ప్రభు కూడా చూడండి, కానీ ఇట్స్ నెవర్ గోన్ బి అ ఫోర్స్. చాలా మంది అనుకుంటారు దేవుడు వెనకాలే ఉండి రానైనా. నో. పిలుపు ఇవ్వబడింది. యేసు ప్రభు చెప్పే ఉపమానం చూడండి, పిలుపు ఇవ్వబడింది. పిలుపుకి లోబడి వచ్చావా ఆహ్వానం, లేదా ఇంకొకరు పెట్టయ్యా అంటాడు దేవుడు. ఉపమానం అదే చెప్పాడు. ఓ వీధుల్లో పోండయ్యా, తీసుకురండి అయ్యా, వీధుల్లో ఉన్న వాళ్ళందరూ ఎవడంతా వస్తాడంటారా తీసుకుంటారా. కానీ ఎలా పడతా అలాగ వస్తాను లేదు, దానికి విధానం ఉంది. కానీ ఎట్ నీ స్థానం కోల్పోయేది నీవే, నీ స్థానం ఇంకొకరికి రెడీగా ఉంటుంది. బీ వెరీ కేర్ఫుల్. మనం చూస్తామండి సమయంలో ఆయన బాధలో దేవుడు అంటున్నాడు, బాధపడద్దు నేనున్నాను అనుకుంటానండి. అప్పటికి ఇద్దరిని అభిషేకించాడు, తన ఇద్దరు బిడ్డల్ని న్యాయాధిపతులుగా. ఫెయిల్. మూడో అభిషేకం, వారికి రాజు కావాలంటే వారికి రాజుగా ఎవరిని కోరాడో దేవుడే నడిపించాడంట. ఎవరిని? సౌలుని. సౌలు వాళ్ళ ఇంట్లో గాడిదలు తప్పిపోయాయని వెతుక్కుంటూ వచ్చాడంట తన దాసుడితో. అందులో అన్నాడు, ఇక్కడ ప్రవక్త ఉన్నాడయ్యా, ఇక్కడ దేవుని మనిషి ఉన్నాడు, దైవజనుడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్తే చెప్తాడు. అంటే మన దగ్గర ఏముంది తీసుకెళ్తానికి? మన దగ్గర ఏం లేదే, నేనేం తీసుకురాలేదే ప్రవక్త దగ్గర వెళ్తానికి. ఒట్టి చేతుల్లో వెళ్ళకూడదు కదా ప్రవక్త దగ్గరికి, ఖాళీ చేతులతో వెళ్ళకూడదు కదా. మనం చూస్తాం ఆయన అంటాడు పక్కన, ఇదిగో నా దగ్గర ఇది ఉంది బంగారం, పద వెళ్దాం. అదే రీతిగా సమూయేలు దగ్గరికి సౌలు వచ్చినప్పుడు తనేమో గాడిదల విషయమే వచ్చాడు, ఈయనేమో దేవుడు చూస్తున్నాడు ఈయనలో రాజుని చేయాలని. సమూయేలు రాత్రంతా కూర్చోబెట్టి మాట్లాడాడంట సౌలుతో. నెక్స్ట్ రాజుగా అభిషేకించాడు, థర్డ్ టైం అనాయింటింగ్. కానీ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ వెళ్తే తను రాజు అయిన తర్వాత, రాజు అయినప్పుడు ఏమవుతుంది అడుగుతానండి, అధికారం, పవర్, అధికారం వస్తుంది. నెక్స్ట్ ఏం వస్తుంది? ధనం వస్తుంది. రాజుకి ధనం ఉండదా? అయ్యో పోయే యుద్ధం అంతా జయించుకుని వస్తున్నాడు, సమయాలు చెప్పి పంపిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, ఆయనకి జయం ఉంది, పోరాడుతున్నాడు, దేవుడు తోడుండి నడిపిస్తున్నాడు, జయం వస్తుంది. ఏమొస్తుంది నెక్స్ట్? ఆస్తి, అంటే మనీ. ఒకటి పవర్, రెండోది మనీ, నెక్స్ట్ మూడోది మనుషుడు కావాల్సింది ఏంటి చెప్పండి ఈ లోకంలో? తెలీదా? ఈరోజు ప్రతి మనుషుడు చూడండి, ఫస్ట్ పవర్ కొరకు కష్టపడతాడు. హీ వాంట్స్ పవర్. ఏదైనా ఒక పోస్ట్ రావాలి, ఏదైనా ఒక అధికారం రావాలి,
ఏదైనా ఒక స్థానం రావాలి, ఏదైనా ఒక రెప్యుటేషన్ రావాలి. నెక్స్ట్ వచ్చిన తర్వాత ఏంటి తెలుసా, దాన్ని బట్టి ఏమి డబ్బు కలిగిన తర్వాత ఏంటి తెలుసా, సంపాదించిన తర్వాత నెక్స్ట్ మనుషుల్ని మెప్పించాలి. థర్డ్ ఏంటంటే మనుషులు మెప్పిస్తాం, మనుషుల్ని కాకాపెడతాం. డబ్బులు సంపాదించేటప్పుడు మనుషులు మెప్పించరు, చస్తే చావరా నాకు కావాలరా డబ్బులు అంతే. అందుకే డబ్బులు సంపాదించినప్పుడు చూడండి, ఎవరు ఏమన్నా కూడా ఎవరేం పట్టించుకోరు, సంపాదించుకుని పోతూనే ఉంటారు. కానీ డబ్బులు సంపాదన ఒక లెవెల్కి వచ్చిన తర్వాత పవర్, మనీ, నెక్స్ట్ కమ్స్ ఇన్ఫ్లుయెన్స్. ఏంటది? మనుషులు నాకు లోపడాలి, మనుషులు నాకు పార్టీ ఉండాలి, మనుషులు నన్నే సపోర్ట్ చేయాలి, మనుషులు నాకే ఓటేయాలి, మనుషులు ఎప్పటికీ నేనే రాజుగా ఉన్నట్టుగా చూసుకోవాలి. మనుషులు దేవుడు కాదు, మనుషులు. సౌలు చేసిన తప్పు కూడా అదేనండి. తన రాజు అయ్యాడు, తన అధికారం పొందుకున్నాడు. ఇశ్రాయేలీయుల మీద అధికారం అంటే సమూయేలు మీద కొన్న అధికారం, న్యాయాధిపతి అధికారం రాజుగా ఎవరికి వచ్చింది? ఈయనకు వచ్చింది, సౌలుకి. సౌలుకి వచ్చిన తర్వాత సౌలు వాజ్ ద మైటియెస్ట్ పవర్ఫుల్ మ్యాన్ ఇన్ ఇజ్రాయెల్. దేవుని ప్రజలందరి పైన సౌలు నేరుగా దేవుని దగ్గర నుంచి వాక్ వినగలిగాడా? లేదు. దర్ హ్యాడ్ టు బి శామ్యూల్. కానీ ఆయన దేవుని ప్రజల్ని ఏళ్తున్నాడు, ప్రజల్ని సంతోషపెడతానికి చూశాడు, కానీ దేవుని సంతోషపెడతానికి చూడలే. మనం అవన్నీ చదివితే ఇప్పుడు టైం చాలదు, కానీ ఆయన చేసిన పనులు దేవుడు చంపకుండా నాశనం చేయకుండా మనుషుల్ని మెప్పిస్తానికి, మనుషుల ముందు తన ఘనతను మెప్పుని పొందుకుంటానికి దేవుని మాటని నో అన్నాడండి. ఆ నో అన్న తర్వాత మనం చూస్తాము, దేవుడు తనకి ఇచ్చిన స్థానాన్ని విడిచిపెట్టి దేవుని స్థానం కన్నా తన స్థానము తానే నిర్ణయించుకుంటున్నాడు. రాజు పని రాజు చేయాలి, యాజకుడు పని యాజకుడు చేయాలి. సమయాలు ఆలస్యం అవుతుందని ఏం చేశాడు తెలుసా? సౌలే సమయాలు పని కూడా చేశాడంట. ఆ రోజే దేవుడు చెప్పాడు ఏంటి తెలుసా? నీ రాజ్యము నీ దగ్గర నుండి తీసివేయబడింది. నువ్వు అనుకుంటావు నువ్వు రాజు కాబట్టి అంత నీదనుకుంటున్నావేమో, నా ప్రజల్ని ఆడుతున్నాను, జాగ్రత్త, ఐ విల్ రిమూవ్. మనం గమనిస్తామండి, సౌలు ఇశ్రాయేలీయుల మొదటి రాజు లాస్ట్ హిస్ పోస్ట్. సమూయేలు సౌలు విషయమై ఏడుస్తున్నాడు. బైబిల్లో సమూయేలు తన పిల్లల నిమిత్తమై ఏడుస్తూ కాలాలు ఏడ్చాడు అని ఉందా? లేదు. సౌలు విషయంలో ఉంది. 3 సార్లు ముగ్గురిని అభిషేకించినట్లుగా ఉంది, కానీ అభిషేకించబడిన ముగ్గురు ఫెయిలే. అభిషేకించిన ముగ్గురు ఫెయిల్యూరే. ఈరోజు మీ జీవితంలో ఏంటో ఆ 3 అన్ని ఫెయిల్యూర్గా కనబడుతుందేమో. ఏంటి ఇది చేసిన ఫెయిల్యూర్, ఇది చేసిన ఫెయిల్యూర్? మేబీ ఇట్స్ నాట్ యువర్ మిస్టేక్, ఇట్ ఈస్ దేర్ చాయిసెస్, దేర్ మిస్టేక్, బట్ యు ఆర్ టేకింగ్ ద బ్లేమ్. సమూయేలు ఏడుస్తూ ఉన్నాడంటే, ఏడుస్తూ ఉంటే దేవుడు ఏమంటున్నాడు చూడండి, మొదటి సమూయేలు 16వ అధ్యాయం ఒకసారి చదవండి. అంతటా యెహోవా సమూయేలుతో ఇలాగూ సెలవిచ్చెను, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గురించి నీవెంత కాలము దుఃఖింతువు? ఎంత కాలము దుఃఖిస్తావయ్యా? నేను విసర్జించానయ్యా. ఐ హ్యావ్ రిజెక్టెడ్, వై ఆర్ యూ స్టిల్ వరీ? నేను తునీకరించాను సౌలుని. సమూయేలు నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? కానీ సమూయేలు ఏడిసే పని ఆపి, నీకు పని ఉంది. ఏంటి పని? నువ్వు వెళ్ళి నీ కొమ్ముని తైలముతో నింపు. మనుషులు నిర్ణయిస్తే, వారి విషయంలో, వారి స్వార్థంలో వారు నన్ను తునీకరిస్తే, నేను రీప్లేస్మెంట్ ఐ హ్యావ్ ప్రొవైడెడ్. ఇంగ్లీష్లో అలాగుంటుంది, ఐ హ్యావ్ ప్రొవైడెడ్. నేనే అనుగ్రహిస్తున్నా, నేనే ఇస్తున్నాను, నేనే నడిపిస్తున్నాను. సమయంలో నీవు నీ పని చేయి, నీ విషయంలో నువ్వు నమ్మకంగా ఉండు, నువ్వు నా పిలుపుకి లోబడి, నువ్వు నా మాటను జీవించు, నేను నీకు ఏదైతే అప్పచెప్పానో దాంట్లో నమ్మకంగా ఉండు. 3 times 3 failures are not your failure. 3 times or 1 time whatever failure ఇక్కడ ఉన్నవారు మీరు, that is not the final. మీ తప్పు ఉంటే మీరు సరిదిద్దుకోండి. మీ తప్పు కాకపోతే అది మీ బాధ్యత కాదు. మీ తండ్రులు చేసే తప్పు మీ తప్పు కాదు, మీ తల్లులు చేసే తప్పు మీ తప్పు కాదు. మీరు తప్పు చేస్తే మీది తప్పు. మీ తండ్రుల తప్పు, మీ తల్లుల తప్పు మీ మీద రాకుండా అంటే యేసు చేతులకు సమర్పించుకుని ఆయన రక్తంలో కడగబడి, ఇఫ్ యూ డిక్లేర్, కన్ఫెస్ జీసస్ క్రైస్ట్ యాజ్ లార్డ్ ఓవర్ యువర్ లైఫ్ అండ్ రినౌన్స్ ద పాస్ట్, ప్రతి అపవాది కార్యాలను లయపరిచినట్లుగా నీవు ప్రకటించగలిగితే, కొట్టివేయగలిగితే, నీ మీద రాదు.
క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియో లేదు. నీవు దేవుడి రక్తంలో ముద్రించబడాలి. అడగండి తలలో నుంచి, ప్రభువా నన్ను అభిషేకించయ్యా, నన్ను అభిషేకించి ప్రభువా. ఈరోజు ప్రాణం పెట్టిన ప్రియుడైన యేసు ప్రభు ఉన్నాడండి. ఇదిగో మీకు శుభవర్తమానము. ఏంటి ఆ వర్తమానం? ఇమ్మానుయేలు, రక్షకుడు మీ కొరకు జన్మించాడు. ఈరోజు మనకి జన్మించాడు మాత్రం కాదండి, మన కొరకు ప్రాణం పెట్టి మన స్థానంలో మరణించి మన శిక్ష అంతా భరించి ఈరోజు ఆయన ఆత్మతో ఆలయముగా మనల్ని అభిషేకించి మనల్ని నింపాలని చూస్తున్నాడు. ఈరోజు మీ కొరకు ఇమ్మానుయేలు ఉన్నాడు, రక్షకుడు ఉన్నాడు. ఈరోజు ఇందుకు వై ఆర్ యు స్టిల్ డ్రైడ్ అప్? యేసు ప్రభు చెప్పాడు కదా, నా నీరు త్రాగు వారు దప్పిక కొండరు, జీవ జల ఓటలు వారి నుండి ప్రవహిస్తాయి అన్నాడు కదా. అడగండి ప్రభువా, నాలో ఆనందం దయచేయ. బైబిల్ టాక్స్ అబౌట్ అన్స్పీకబుల్ జాయ్. బైబిల్ మెన్షన్స్ ద వర్డ్ అన్స్పీకబుల్ జాయ్. ఆస్క్ గాడ్, గివ్ మీ అన్స్పీకబుల్ జాయ్ లార్డ్. గివ్ మీ ఫ్రెష్ అనాయింటింగ్. ప్రతి దినము నూతన అభిషేకం నా పైన దయచేయి. గివ్ మీ ఫ్రెష్ అనాయింటింగ్. దావీదు జీవితంలో దావీదు 3 సార్లు అభిషేకించబడవలసిన అవసరం వచ్చింది. హౌ మెనీ టైమ్స్ ఆర్ యు అనాయింటెడ్? హౌ మెనీ పర్పసెస్ ఆర్ యు అనాయింటెడ్ ఫర్? ఏంటి మీ జీవితంలో అభిషేకం ఏంటి? తండ్రిగా అభిషేకం ఉందా? తల్లిగా అభిషేకం ఉందా? భర్తగా అభిషేకం ఉందా? భార్యగా అభిషేకం ఉందా? బిడ్డగా అభిషేకం ఉందా? కుమార్తెగా అభిషేకం ఉందా? పరీక్షించుకోండి. వాట్ ఈస్ యువర్ అనాయింటింగ్ స్టాండింగ్ ఫర్? ఎవరితో పోరాడుతున్నారు? పోరాడాల్సిన వారిని పోరాడకుండా ప్రేమించవలసిన వారిని పోరాడుతున్నారా? సమాధానం లేదంటే మీ జీవితంలో మనుషులు చేసిన కార్యాలను బట్టి మీకు బాధ కలుగుతుందంటే సో బీ ఇట్. దట్ ఈస్ ద రియాలిటీ. దేవుడు అన్యాయం చేయడండి. దేవుడు అన్యాయం చేయడు. దేవుడు సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. ఆయన ప్రేమించే వారికి ఆయన సమస్తము సమకూర్చి జరిగిస్తాడంట. చెప్పండి, యేసయ్యా నన్ను నింపయ్యా, నీ పరిశుద్ధాత్మతో నన్ను నింపయ్యా, నీ ఆత్మ అభిషేకము నాకు దయచేయ్యా, నన్ను అభిషేకించేసేయ్యా. అడగండి, మనస్ఫూర్తిగా అడగండి. ఈరోజు అభిషేక్తుడు ఆయనండి. పరిశుద్ధాత్మతో అగ్నితో బాప్తిజం ఇచ్చే దేవుడు ఆయనే. దేవా నన్ను అభిషేకించు, నన్ను అభిషేకించు. అడగండి, దేవుని చేతిలో సమర్పించుకుంటున్న మన ప్రాణ ప్రియుడైన యేసుని వేడుకోదామా? ఈరోజు ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు ప్రభా. ఖాళీ జీవితం, దుఃఖము జీవితము, చేయని తప్పుకి బాధపడే పరిస్థితి, కుటుంబంలో సమాధానము లేని జీవితం, వ్యాపారంలో లాభము లేని జీవితం, జీవితంలో నష్టముతో వేదనతో భారముతో బ్రతుకుతున్న వారిని చూడు ప్రభు. ఈరోజు నీ సన్నిధిలో ఉన్న వారిని ఒక్కసారి దర్శించమని వేడుకుంటున్నాను ప్రభు. నువ్వు నూతన అవకాశాలు ఇచ్చే దేవుడు. తగ్గించుకుని పశ్చాత్తాపడితే ఎవరినైనా తిరిగి లేపే దేవుడివి. దేవా, ఇక్కడ ఉన్న వారి జీవితంలో నీ కార్యం జరిగించమని వేడుకుంటున్నానయ్యా. మాట్లాడయ్యా, మాట్లాడు ప్రభా. ప్రతి ఒక్కరిలో నీ కార్యము జరిగించు ప్రభా. వినగలిగిన చెవులు, గ్రహించుకోగలిగిన హృదయాన్ని దయచే ప్రభా. దేవా, అల్పుల్ని హెచ్చించే దేవుడు, గర్విష్ఠులను తొక్కే దేవుడు. దేవా, ఈరోజు మేము ఏమై ఉన్నాము? కేవలం నీ కృపేనయ్యా. నీ పిలుపు లేకపోతే, నీ కృప లేకపోతే, నీ దీవెన లేకపోతే we wouldn't be standing Lord. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని చూడు. గుండె పగిలిన స్థితిలో ఉన్న వారిని చూడు. జీవితంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న వారిని చూడు. విడాకుల పరిస్థితుల్లో ఉన్న వారిని చూడు. బిడ్డల సమస్యలు ఉన్న వారిని చూడు. ఎట్టి బాధలో, ఎట్టి వేదనలో, ఎట్టి పరిస్థితుల్లో నీ బిడ్డలు ఉన్నారు. నువ్వు బాగుగా ఎరుగున్న దేవుడు. ఎవరైతే ప్రభావాలను నింపు అని నీ వైపు అడుగుతున్నారో, నీ వైపు చూస్తున్నారు, వారందరినీ ఆత్మతో నింపమని వేడుకుంటున్నాను తండ్రి. నీ ప్రియ కుమారుడు రక్తం ద్వారా కడిగి నీ ఆలయముగా చేసి నీ ఆత్మ నివసించే జీవితాలుగా మా జీవితాలు చేయ. శక్తి దయచేయ, శక్తి దయచేయ. నీ ఆత్మ మాకు అనుగ్రహించబడినప్పుడు పిరికి తన ఆత్మ కాదయ్యా. శక్తియు, ప్రేమయు, ఇంద్రియ నిగ్రహం అనే పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహిస్తున్నావయ్యా. అయ్యా, మాలో కావాల్సిన ప్రేమ దయచే, మాలో కావాల్సిన తగ్గింపు దయచే, మాలో కావాల్సిన ఇంద్రియ నిగ్రహం దయచే. దేవా, అల్పులైన మమ్మల్ని లేవనైతే దేవుడు హెచ్చించే దేవుడు. నమ్మకంగా ఉండాలి ప్రభావం. మేము అంతం వరకు నమ్మకంగా ఉండాలి దేవా. ఈరోజు మేము ఏమై ఉన్నాం నీ కృపను బట్టి.
అదే పరిస్థితుల్లో నీ ఆలయంలో నలిగిన వారిని చూడు, విరిగిన వారిని చూడు, లైవ్లో వీక్షిస్తున్న వారు ఉన్న పరిస్థితుల్లో బయట కూడా రాలేని పరిస్థితులు ఉన్న వారు వీక్షిస్తున్నారు. చూడు ప్రభా, ముట్టు ప్రభా, నువ్వు కార్యం చేస్తావయ్యా. We might have seen failure, but it's not the end, Lord. తప్పకుండా మరొక్కసారి మమ్మల్ని నింపగలిగిన దేవుడు, మా ద్వారంగా కార్యం జరిగించగలిగిన దేవుడు, మా ద్వారంగా నీ నామం మహిమ తీసుకొచ్చే దేవుడు. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిలో నీ కార్యం జరిగించి, నీ తాకుదల, నీ స్వస్థత, నీ దీవెన, నీ ఆశీర్వాదం, నీ నడిపింపు, నీ కృప కనికరం నుంచి నడిపించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. దైవం నీవయ్యా.